మా విధానాన్ని మేము చెప్తే నీ కడుపు నొప్పి ఏందిరా నాయన, నాకు అర్థమైతే లేదు. ఏంది నీ బిచ్చం బతుకు, ఇంకా మా గేటు ముందల బిచ్చం ఎత్తుక్కొనే వేసాము. సిగ్గుంటే అసలు మా దిక్కే చూడకు. నువ్వు సిగ్గు లేనోడు అని మేము చెప్తున్నాము. ఇంకా సిగ్గు తప్పి మాతో కూడాలనుకుంటావు, మమ్మల్ని తిట్టాలనుకుంటావు. నాకు అర్థమైతే లేదు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు విధానం ఏందో. ఏంది మీ విధానము? మీ జాతీయ విధానం ఏందో చెప్పండి. జాతీయ పార్టీ అని పెట్టుకోరు కదా. నీ జాతీయ పార్టీ విధానము ఏంటిది? మా విధానం స్పష్టంగా చెప్పినాం. బీఆర్ఎస్ ఏ వేదిక మీద ఉన్నా, ఏ మీటింగ్లో ఉన్నా కాంగ్రెస్ రాదు, బీఆర్ఎస్ రానియదు. బీఆర్ఎస్ అంటేనే బీజేపీ రిష్తేదార్ సమితి అని మా విధానము. మా నాయకుడు ఆ విషయం స్పష్టంగా నిన్న ప్రజలకు చెప్పిండు, తెలంగాణ ప్రజలకు. మా విధానాన్ని మేము చెప్పుకుంటే కూడా మీకెందుకు నొప్పి లేస్తుందని నేను అడుగుతున్నా. కాబట్టి ఈ సైకోలు, సన్నాసులు కాంగ్రెస్ గురించి, రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, తెలంగాణ ప్రజలు మిమ్మల్ని క్షమించరు. ఈ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, శ్రీమతి సోనియా గాంధీ గారు. ఆ బిల్లు ఆమోదం పొందినప్పుడు పార్లమెంట్లో ఉండి బిల్లు పాస్ కావడానికి సహకరించింది రాహుల్ గాంధీ గారు. అందుకే తెలంగాణ సంక్షేమం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం ఏ డిక్లరేషన్ అయినా, ఏ గ్యారంటీనైనా ఇచ్చే అధికారము, అర్హత రాహుల్ గాంధీ గారికి ఉంది.